హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందు వీడియోలో చెప్పాం కదా! మేమైతే రోప్‌వేలో వెళ్ళాము అని చెప్పి. అదొచ్చేసరికి ఇక్కడేనండి. ఇదేంటంటే పాతాళ గంగా అని చెప్పి ఒకటుంది. ఇక్కడికి వెళ్ళేసి ఆ పాతాళ గంగలో మునిగితే మనము ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి అంటారు. సో, ఇదైతే మెట్ల మార్గం. ఇలా మెట్ల మార్గంలో వెళ్తే మాత్రం 1 అవర్, 1 ½ అవర్ పైనే పడుతుంది. సో, మేమైతే అనుకున్నాము మెట్ల మార్గంలో వెళ్తే టైం సరిపోదు కదా అని చెప్పేసి రోప్‌వేలో వెళ్దాం అనుకున్నాం. మా వాడైతే నన్ను వదిలిపెట్టండి, నేను అటు ఇటు తిరగాలి తిరగాలి అని చెప్పి గోల గోల చేసేసాడు. ఈలోపు మేమైతే రోప్‌వే ఎక్కడుంది, దాని టికెట్స్ ఎక్కడ బై చేయాలి మొత్తం కనుక్కున్నాము. కనుక్కొని టికెట్స్ అవి తీసుకొని లోపలికైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి కిందకి వెళ్ళడానికైతే క్యూ చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ అంటే ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేసాం అంతే. రిటర్న్ వచ్చేప్పుడు చూపిస్తాను మీకు ఎంతసేపు వెయిట్ చేసాము, ఎంత క్యూ ఉందో మీరే చూద్దురు. మొత్తానికైతే ఇక్కడ ఇక్కడ పెద్ద వెయిటింగ్ అయితే నాకేం అనిపించలేదండి. ఫాస్ట్గానే అయిపోయింది. ఫటాఫటా అంకుల్ గారికి టికెట్లు ఇచ్చేసాము. టికెట్స్ ఇచ్చి అలా ఈ చైర్స్ ఉన్నాయి కదా, ఈ చైర్స్ స్టార్టింగ్లో కూర్చోవాలా. యాక్చువల్గా ఎవరు లేరు కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోయి వాళ్ళ పక్కన కూర్చున్నాము. లేదంటే ఈ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. మొత్తం అలా తిరుక్కుంటూ వెళ్ళాలి. మొత్తానికైతే మేము ఎక్కాల్సిన టైం వచ్చింది. మా రోపే వస్తుంది. ఇక్కడ కూడా మేము ఏంటంటే ఆస్తి పంపకాలు చేస్తూ ఉన్నాము. మామూలు ఆస్తి పంపకాలు కాదు ఇక్కడ, సీటు పంపకాలు. మా చెల్లి వచ్చేసరికి నేను మీరు ఈ సైడ్ కూర్చోండి, మేము ఈ సైడ్ కూర్చుంటాం అన్నట్లు చెప్తా ఉండిద్ది. చూపిస్తాను ఆగండి మీకు. కానీ రోప్వే అయితే మాత్రం చాలా బాగుంది. మొత్తానికైతే రోప్వేలో ఒక 5 మినిట్స్ కూడా కూర్చున్నట్లు అనిపించలేదు మాకైతే. కానీ అదొక ఎక్స్పీరియన్స్. మొత్తం అటు ఒక 4 ఉన్నాయి, ఇటు సైడ్ ఒక 4 ఉన్నాయి. మొత్తానికి 2 రోప్వేలు ఉన్నాయి. రెండు ఒకేసారి అయితే రావట్లేదు, ఒక 1 బై 1 వస్తూ ఉన్నాయి. సో, అటు సైడ్ది వచ్చింది, ఇప్పుడైతే మా టర్న్ వచ్చింది, మేము కూడా ఎక్కుతున్నాము. మొత్తానికైతే మేము ఎల్లో దాంట్లో ఎక్కుతున్నాము. ఇక్కడే మా చెల్లి చెప్తుంది, నేనైతే ఈ సైడ్ కూర్చుంటాను, మీరు ఆ సైడ్ కూర్చోండి అని చెప్తుంది. సరేలే అని చెప్పి ఎటో ఒకటి కూర్చుంటాం కదా అంటే, వీడియో తీయాలి కదా, మరి నేను వీడియో తీయాలంటే నేను ఇటే కూర్చుంటా, ఇటైతేనే మంచిగా కనిపిస్తుంది వీడియో, మొత్తం తీయాలా లేదా నీకు బ్లాక్మెయిల్ చేస్తుంది. ఓ ఎట్లాగో కూర్చో, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చో, నాకైతే వీడియో కావాలి అని చెప్పాను. అందుకని మా చెల్లి అయితే ఓకే, అయితే నేను ఇటు కూర్చుంటాను, మీరు అటు సైడ్ కూర్చోండి, నేను మంచిగా వీడియోలు తీస్తాను అని చెప్పాను. మా వాడైతే అదేంటో ఎక్కేటప్పుడు ఉయ్యాలూగుతా ఉంది. మా సతీష్ అంటున్నారు, ఉయ్యాలూగుతుందిరా ఇది, జాగ్రత్తగా పట్టుకో అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎక్కి కూర్చోవడం ఆలస్యం. మా బుడ్డోడైతే హాయ్ బాయ్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. మా చెల్లి అడుగుతుంది హాయ్ చెప్పింది తల్లి అనగానే వెంటనే తిరిగేసి హాయ్ చెప్తున్నాడు. మా చెల్లి అంటుంది, నీ వీడియో ఏమో కానీ నేను స్నాప్ పెట్టుకోవట్లేదు, ఏం లేదు, స్నాప్కి నేను పిక్చర్స్ తీసుకోవాలి, నా స్ట్రీక్స్ పోతాయి అని చెప్పి ఆమె గోల. ఈ స్ట్రీక్స్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా మనం వాడం కాబట్టి స్నాప్. సో, మొత్తానికైతే మా రోపే స్టార్ట్ చేసాము. కానీ కొంచెం అక్కడ మధ్యలో వచ్చేసరికి పెద్ద పోల్ లాగా పెట్టారు, దాని మించి ఎట్లా వెళ్తుందా అని చాలా ఎగ్జైటింగ్గా చూశాను. కానీ ఏమనిపించలేదు. మధ్య అక్కడికి వెళ్ళిన తర్వాత గతుకులు వచ్చినట్లు జస్ట్ అలా ఊగింది అంతే, ఏం లేదు. జస్ట్ 5 మినిట్స్ కూడా లేదు, 1.5 మినిట్లో దిగిపోయాం అంతే. పెద్దగా ఎక్కువ టైం కూడా తీసుకోవాలి. ఈ 1.5 మినిట్ కోసం పైన అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వెయిట్ చేసాం. అదైతే పెద్ద వెయిటింగే కాదు. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఎలా ఎలా తిరుగుతుందా అనిపించింది. బట్ చాలా భలే ఉంది, నాకైతే బాగా నచ్చింది. మొత్తానికైతే కింద రూట్ అయితే మాత్రం చాలా అంటే చాలా గతుకులుగా ఉంది. అది మా సతీష్ చెప్తున్నారు నాకు, ఇటు నుంచి వస్తారు రోడ్డు వెహికల్స్ అయితే అటు నుంచి వస్తాయి, ఇటు నుంచి వస్తాయి అని చెప్పి. వాళ్ళైతే లాస్ట్ టైం మా పెళ్ళి కాక ముందు వచ్చారంట. వచ్చినప్పుడు మాత్రం వెహికల్ మీదే కింద దాకా వచ్చారంట. అప్పట్లో ఈ రోప్వే లేదంట. సో, ఇప్పుడైతే రోప్వే పెట్టారు. అది కింద రోడ్డు కనిపించింది కదండి, అదే. మొత్తానికైతే అక్కడికి వెళ్ళాలి మేము ఇప్పుడు. ఎట్లయితేనేమి చివరికి ఇదైతే సాధించగలిగాము. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మామూలుగా లేదు. మా వాడైతే ఎంత ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాడో, పదే పదే హాయ్ చెప్తున్నాడు, పిచ్చి పిచ్చిగా ఏంటేంటో భలే. మా వాడైతే మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడైతే వెహికల్స్ వచ్చినాయి, కానీ మేము ఎందుకు రిస్క్ తీసుకోవడం అనిపించింది. కానీ చాలామంది బండ్లు ఆటోలు చాలా వచ్చినాయి, కింద పార్క్ చేసుకున్నారు కూడా. అప్పుడు అనిపించింది కమ్మగా వెహికల్ మీద వచ్చినట్లయితే రిటర్న్ వెళ్ళేప్పుడు ఇంత కష్టం ఉండదు అనిపించింది. మొత్తానికైతే కిందకి దిగేసాము. దిగేసి రిటర్న్ వస్తున్నప్పుడు అయితే మాత్రం
ఇక్కడ మళ్ళీ ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఎంత పెద్ద క్యూ ఉందో. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే చూడండి క్యూ బయట వరకు ఉంది. ఇంకా అక్కడి వరకు కాదు, మేము వెళ్ళేటప్పుడైతే ఇంకా, మేము రిటర్న్ వెళ్ళేప్పుడైతే ఇంకా దారుణంగా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ బోటింగ్స్ కూడా ఉన్నాయి, ఎవరికి వాళ్ళు 2-3 ఏమో ఉన్నాయి బోటింగ్ ఏరియాస్. అంటే ఒకటే ప్లేసు ఒక దగ్గరికే తీసుకెళ్తారు, కానీ 2-3 డిఫరెంట్ కంపెనీలు ఉన్నాయి, ఎవరికి ఏది నచ్చితే అందులో పోవడమే. కానీ ఏదైనా ఒకటే టికెట్ 70 రూపీస్ ఏమో తీసుకున్నారు పర్ హెడ్. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకైతే నాకు తెలియదు, గుర్తులేదు, ఎందుకంటే నేను మా వాడికి పే చేయలేదు కాబట్టి. సో మొత్తానికి అయితే పాతాళగంగా వచ్చేసాము. ఇక్కడి నుంచి కిందకి వెళ్ళేసరికి మా దాహం వేసేసింది. బాటిల్ క్యారీ చేయాలంటే ఈ ఉన్న ఎక్విప్మెంట్స్ క్యారీ చేయడమే అంతంత మాత్రం అనిపించింది, కానీ యాక్చువల్గా బాటిల్ క్యారీ చేయడానికి ఇక్కడ ఎక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అమ్మట్లేదు, తిరుపతిలో లాగా గ్లాస్ బాటిల్సే అని చెప్పారు. గ్లాస్ బాటిల్ అంటే మా వాడి దెబ్బకి ఎక్కడ పగల కొట్టేస్తాడో అని చెప్పి భయం వేసేసింది. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మా వాడికి డ్రెస్ చేంజింగ్ కొంచెం పని ఉంటే ఆ డ్రెస్ చేంజింగ్ ఇవన్నీ చేసేసుకొని మొత్తానికి అయితే మాత్రం కిందకి వెళ్తున్నాము. వాటర్ నెత్తి మీద జల్లుకు, యాక్చువల్గా స్నానం చేస్తే ఇంకా మంచిదంట. బట్ మేమేమంటే ఇలా అనుకొని రాలేదు స్నానాలు చేస్తారు అని, యాక్చువల్గా ఇది అనుకొని కూడా రాలేదు, రోపే ఎక్కాలి రోపే ఎక్కాలి అని చెప్పి అయితే మాత్రం వచ్చాము. సో ఇలా అనుకొని వచ్చినట్లయితే అందరం బట్టలు కూడా పెట్టుకొని వచ్చేవాళ్ళం. మొత్తానికైతే వాటర్ వరకు జల్లేసుకున్నాం. మా వాడైతే ఫస్ట్ ఇలా వాటర్కి దగ్గరికి రాకముందు అయితే మాత్రం నేను వాటర్, మమ్మీ బిగ్ వాటర్ వెళ్దాం మమ్మీ, మమ్మీ బిగ్ వాటర్ వెళ్దాం మమ్మీ అని గోల గోల చేశాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం నా వల్ల కాదు నా వల్ల కాదని ఏడ్చాడు. నేను దిగను అని చెప్పి పెద్ద పెద్దగా ఏడుస్తున్నాడు. మొత్తానికి అయితే మాత్రం ఇక్కడ బోటింగ్కి అయితే వచ్చేసాము. బోటింగ్ దగ్గరికి ఇలా కిందకి దిగాలి, ఇది వచ్చేసరికి చాలా దిగాలి. ఇంకొక బోటింగ్ వచ్చేసరికి అక్కడ పాతాళగంగ మనం స్నానాలు అవి చేస్తున్నారు కదా దాని పక్కనే ఉంది. సో అది వచ్చేసరికి కొత్తగా పెట్టినట్లున్నారు, చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి పెద్ద బోటు, చిన్న బోట్ అనేసరికి మా వారికి ఉండలేక చిన్న బోట్ ఎందుకులే పెద్ద దాంట్లోనే వెళ్దాము, కొంచెం పెద్దగా ఉండిద్ది కదా, సేఫ్టీ ఎక్కువ ఉండిద్దేమో అన్నారు. ఏదైనా సేఫ్టీ ఒకటే సేఫ్టీ, మునిగితే ఏదైనా మునిగిద్ది, మనం ఏం చేయలేము, కానీ సరే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండిద్ది కదా దానికి. ఇదైతే మనం ఫస్ట్ అయితే బోట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మేమైతే ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేసాము. ఇక్కడ బోట్ వచ్చిన తర్వాత కూడా ఎలా పడితే అలా ఎక్కేయడానికి కూడా లేదు. టికెట్స్ ఇచ్చేప్పుడు కూడా మనకి వాళ్ళు టికెట్స్ మనం బై చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం ఆధార్ కార్డు, ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు తీసుకొని ఆన్లైన్లో ఫీడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎవరెవరు ఉన్నారు అని తెలియడం కోసమో ఏమో మరి. మొత్తానికి అయితే మా బోట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఒక 2-3 మెంబర్స్ని ఎక్కించిన తర్వాతే మేము ఎక్కాము. మంచి వ్యూ ఎక్కడ కనిపిస్తుందో చూసుకొని ఫటాఫటా ఎక్కేసి కూర్చుంటున్నారు అప్పటికే. మొత్తానికి అయితే మేము సీట్లలో కూర్చున్నాము. మా వాడైతే ఎప్పుడెప్పుడు కిందకి దించుతారా, ఎప్పుడెప్పుడు పక్కకి అటు ఇటు పరిగెడదామా అన్న ఇదిలో ఉన్నాడు. అందరైతే ఆ లైఫ్ జాకెట్ల దగ్గర బల్లం చుట్టూ ఈగలు ముసురుకున్నట్లు ముసురుకున్నారు. ఎందుకు డెఫినెట్గా అందరికి ఉంటాయి, ఒక్కొక్కరు లాక్కొని పీక్కొని తెగ తీసేసుకుంటున్నారు. యాక్చువల్గా లైఫ్ జాకెట్ వేసుకుంటేనే మంచిది, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం కాబట్టి డెఫినెట్గా లైఫ్ జాకెట్స్ వేసుకోండి. సో మేమైతే వేసుకోలేదు, ఎందుకంటే అలవాటు అయిపోయింది. యుగాండాలో ఉన్నప్పుడు ఇలా బోటింగ్స్ వెళ్ళడం, ఇది ఇంకా చాలా తక్కువ టైము బోట్లో ఉండడం. ఇంకా ఉగాండాలో అయితే చాలా చాలా ఒక 3 అవర్స్ 4 అవర్స్ బోట్ జర్నీలు చేసినవి కూడా ఉన్నాయి. కానీ మేము బోట్ జర్నీ చేసాం మాకు ధైర్యం ఎక్కువ అని అయితే అనట్లేదు, కానీ లైఫ్ జాకెట్ మాత్రం వేసుకుంటేనే మంచిది. సో ఎవరైనా బోటింగ్కి వెళ్తే మాత్రం కంపల్సరీగా లైఫ్ జాకెట్ వేసుకోండి. మీరు వేసుకోలేదు మాకు చెప్తున్నారా నీతులని మాత్రం అనొద్దు. మేము కూడా వేసుకునే వాళ్ళమే, జస్ట్ 5 మినిట్స్ అని ఆగలేదు, ఎందుకంటే అప్పటికి కొంచెం ఎండగా అనిపించి మా వాడు గోల గోల చేస్తున్నాడు, లైఫ్ జాకెట్ వేసుకుంటే ఇంకా గోల చేస్తాడు కదా అని చెప్పేసి ఆగిపోయాను. కానీ పక్కనే ఉన్నాను కదా, ఏ ఇబ్బంది జరిగినా ఫటక్కని తీసుకోవచ్చు కదా అని చెప్పి లైఫ్ జాకెట్స్ ఉన్నదాని పక్కనే కూర్చున్నాను. మా వారైతే ఆల్రెడీ ఒక లైఫ్ జాకెట్ పట్టుకొనే ఉన్నారు. సో లైఫ్ జాకెట్స్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి, అది మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడి నుంచి బోటింగ్ వచ్చేసరికి ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ఉంటుంది. ఆ నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది కదా దాని దగ్గరలోకి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తారు. తీసుకెళ్ళేప్పుడు కూడా చాలా బాగుంటుంది వ్యూ.
మా వాళ్ళైతే ఫోటోస్, వీడియోస్ ప్రతి ఒక్కరు ఎలా తీసేసుకుంటున్నారో, నేనైతే సైలెంట్‌గా మా వాడిని పట్టుకొని కూర్చోబెట్టుకున్నా. ఇక్కడొచ్చేసరికి ఒక స్పాట్‌కొచ్చేసరికి కొంచెం సేపు బోట్ ఆపుతారు. ఒక 10 మినిట్స్ అలాగా. ఎందుకు ఆపుతారు అంటే, డ్రైవర్ గారే గైడ్ అనమాట. సో, ఆయనొచ్చేసరికి మొత్తం దీన్ని స్టోరీ మొత్తం చెప్తారు. ఇక్కడి నుంచి అక్క మహాదేవి కేవ్స్ అనేవి ఉంటాయంట. ఆ కేవ్స్‌కొచ్చేసరికి 3 అవర్సో, 4 అవర్సో పడుతుందంట ఆ కేవ్స్. బట్ ఎవరైనా వెళ్తే మాత్రం మీరు ఆ కేవ్స్‌కి వెళ్ళడానికి చూడండి. దానికొచ్చేసరికి టైమింగ్స్ ఉంటాయంట. 9-10, 11కే ఉంటుందంట. ఆ తర్వాత అయితే కేవ్స్‌కి తీసుకెళ్లరంట. సో, మేము అడిగాము తీసుకెళ్తారా అని చెప్పేసి. లేదండి, మీరు నెక్స్ట్ డే వస్తే తీసుకెళ్తాము. 9-11 వరకే అవి అలౌ చేస్తాము. మిగిలిన తర్వాత మేము అలౌ చెయ్యము అన్నారు. మరి దేనికో మాకు తెలీదు. కానీ అక్క మహాదేవి కేవ్స్ అనేవి మాత్రం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వాటంతట అవే ఏర్పడినవంట. అక్కడ వచ్చేసరికి శివుడు స్వయంభూగా వెలిసారంట. దానికి స్టోరీ కూడా చెప్పారు. ఎందుకు ఈయన చెప్తున్నారు స్టోరీ. ఇక్కడొచ్చేసరికి 2 పవర్ హౌస్‌లు ఉన్నాయంట. ఈ వైట్ పవర్ హౌస్ అయితేనేమో ఆంధ్ర, ఇదైతేనేమో తెలంగాణ పవర్ హౌస్‌లంట. అంటే పవర్ హౌస్ అంటే పవర్ జనరేట్ అవ్వడం అంటే వాటర్ గేట్స్ ఇక్కడ ఎత్తుతారంట. సో, ఇంకొచ్చేసరికి మొత్తం ఈ స్టోరీ మొత్తం చెప్తున్నారు. ఇటు నుంచి అక్క మహాదేవి కేవ్స్‌కొచ్చేసరికి ఎన్ని కిలోమీటర్సో 10 కిలోమీటర్సో ఏమో ఉంటుందంట. సో, కానీ అక్క మహాదేవి కేవ్స్ చూస్తే చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది అని చెప్తున్నారు. మనం ఏ గుడిలోకి వెళ్ళినా గానీ ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో చేసేసి మనం అభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా! కానీ ఆ కేవ్‌లో వచ్చేసరికి 365 రోజులు శివునికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తాయో కూడా ఎవ్వరికీ తెలియదంట. అలా 365 రోజులు అభిషేకం జరుగుతూనే ఉంటుందంట. ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి నేను గైడ్ చెప్పిన స్టోరీ నేను మీకు చెప్తున్నాను. ఇక్కడి నుంచి వాటర్ వచ్చేసరికి ఆ, చాలా స్టెప్స్ దాటుకుంటూ ఇక్కడికి వస్తాయి. మనం తిరుపతి వెళ్తే కూడా వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది కూడా మనకి ఒక చార్ట్ వేస్తారు. తిరుపతిలో మనం ఆ, అన్నదాన సత్రం ఉంటుంది కదా, అక్కడ మొత్తానికి పెద్ద డయాగ్రామ్ లాగా గీసి పెద్ద చార్ట్ లాగా ఒకటి పెట్టేశారు. అక్కడ కనిపిస్తుంది. సో, దానిలో శ్రీశైలం కూడా ఉంటుంది. ఈయనైతే చెప్తున్నారు మహానంది దగ్గర నుంచో ఎక్కడి నుంచో వెళ్ళేసి ఆ, సముద్రంలో కలిసిపోతుందంట. నాకైతే గుర్తులేదు. సో, అందుకని నేను చెప్పలేకపోయాను. మొత్తానికైతే ఆ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని రిటర్న్ తీసుకొచ్చేప్పుడు మేమైతే కాచుకొని ఉన్నాము. ఫస్ట్ ఆపడంతో పరుగో పరుగు మా వారైతే ముందే లేచున్నారు. నేనైతే వీళ్ళకి చెప్తూ ఉన్నాను, మీరైతే ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా వచ్చేయండి, మేమైతే ఫస్ట్ మేము వెళ్ళిపోతున్నాం, మీరైతే చిన్నగా రండి, మేము వెళ్ళేసి లైన్లో నుంచుంటామని. దేనికి మీరు ఇంత ఫాస్ట్గా పరుగులు తీయడం అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఈ బోటింగ్ దిగుతున్నారు కదా, వీళ్ళందరూ వచ్చేసరికి మళ్ళీ అక్కడ రోప్వే దగ్గర నిల్చుంటారు. సో, అందుకని చూడండి గేట్ కూడా ఓపెన్ చేయలేదు, ముందే వెళ్ళేసి మా వారు నుంచున్నారు సతీష్. సో, నెక్స్ట్ డే మొత్తానికైతే ఎంతగా పరిగెట్టామంటే, నువ్వు చిన్నగైనా రా బాబుని పట్టుకొని, నేను ముందెళ్తున్నాను అని చెప్పి ఫాస్ట్గా పరిగెత్తేసి లైన్లో నుంచుంటేనే చూడండి ఎక్కడికి ఉందో. ఇది ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చేసరికి మేము అక్కడికి వచ్చాము. మొత్తానికైతే మెట్లు రోడ్డు మీదకు ఉన్నది. అక్కడి నుంచి మొత్తం ఇవన్నీ తిరుక్కుంటూ కింద నుంచి పై వరకు నుంచుంటూ మా బుడ్డిగాడు నిద్రపోయాడు. వాడిని ఎత్తుకొని కొంచెం సేపు మార్చుకుందామంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళారు అంటే మాత్రం ఖచ్చితంగా మేల్కుంటాడు. అది మాత్రం కన్ఫామ్. అందుకని ఒక వాళ్ళేమో కొద్దిసేపు మాకు ఇయ్యొచ్చు కదా, ఏమైంది అని అడుగుతున్నారు. సో, మారిస్తే లేస్తాడని భయం. మొత్తానికి ఒక 2 అవర్స్ నించున్న తర్వాత మాకైతే బిడ్డకి విడుదల అని చెప్పి అరుంధతిలో సోను సూద్ బయటకు వచ్చినట్లు మేము బయటకు వచ్చాము. సేమ్. కాకపోతే ఏంటంటే మేము వచ్చేప్పుడు అటు సైడ్ వచ్చాము, వెళ్ళేప్పుడైతే ఇటు సైడ్ వెళ్తున్నాము. మొత్తానికైతే బయటకు వచ్చేసాము. మా వాడినైతే నిద్ర లేపాలన్న ఇది కూడా లేదు. బాగా అలసిపోయాడు, మంచిగా పడుకొని నిద్రపోతున్నాడు.
రోప్‌వే అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. కానీ ఈ రోప్‌వే ఏంటంటే ఎవ్రీ డే ఇలా ఉండదంట. ఓన్లీ ఇది పండుగ సీజన్‌లో మాత్రమే ఇంత బిజీగా ఉంటుందంట. నార్మల్ డేస్‌లో అయితే అసలు చాలా ఫ్రీగా ఉంటుందంట. వాళ్ళు జెప్తున్నారు. ఓన్లీ ఈ వర్క్ బాగా పండుగ టైంలో మాత్రమే ఎక్కువ జనాలొస్తారు గదండీ! సో, అందువల్ల ఇంతమంది జనముంటారు గానీ, అదే విడిగా అయితే జనముండరు అని. ఇదైతే చూడండి రోడ్డు మార్గం ఆటోలొస్తున్నాయి. కానీ డే మంచి అంత సేఫ్టీ అయితే కాదు. సో, ఎందుకంటే బాగా వర్షాలు పడుండడం వల్ల సేఫ్టీ అయితే కాదనిపిచ్చింది. మొత్తానికి మేమెళ్ళేసరికి అన్ని లైట్స్ గూడా ఆన్ జేసి పెట్టారు. ఇది ఇంకా అటునుంచి ఇటు సైడ్‌కి అంటే ఇన్‌కమింగ్ ఆపేశారు. ఔట్ గోయింగ్ మాత్రమే ఉంది. మొత్తానికైతే మా రోపే ఇలా గడిచిపోయింది. ఫటాఫటా దిగేసి మళ్ళీ చకచకా రూమ్‌కెళ్ళిపోయి, మళ్ళీ ఫ్రెష్ అయిపోయి, ఫుడ్ తినేసి, ఎంత అంటే ఎంత అలసిపోయామంటే అప్పుడు నిద్రపోయిన వాళ్ళం. నెక్స్ట్ డే మార్నింగ్ 10కి లేచాము. 10కి లేచిన తర్వాత మళ్ళీ పరుగులు ఇంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.